హాయ్ అందరికీ అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ శృతి క్రియేషన్స్. నేనైతే ఈరోజు మటన్ కర్రీ తెలంగాణ స్టైల్లో బగారన్నం చేస్తున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్లో వండుతున్నాను నేను మటన్. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఈ కర్రీకి అయితే ఎక్కువనే ఆయిల్ పడుతుంది. ఒక 2 బిర్యానీ ఆకులు, స్టోన్ ఫ్లవర్, 3 లవంగాలు తీసుకున్నా, 2 ఇలాచి, ఇదైతే పట్టా చెక్క అంటాం కదా, అదైతే 2 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇందులోనే ఒక తోక మిరియాలు ఉంటాయి కదా, అదొకటి వేసాను. ఇందులోనే షాహజీరా వేస్తున్నాను. ఇదైతే వేసుకోండి, మటన్లో అయినా బగారన్నంలో అయినా ఇది ఉంటేనే బాగుంటుంది. చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. చిన్నగా తరిగితేనే మటన్ గ్రేవీ వస్తుంది. కొంతమంది పేస్ట్ కూడా వేస్తారు, పేస్ట్ వేసినా బాగానే ఉంటుంది గ్రేవీ. మా సైడ్ అయితే పెళ్ళిళ్ళల్లో మటన్ కర్రీ ఈ బగారన్నమే చేస్తారు, సేమ్ ఇలానే పెడతారు. ఇంకా అక్కడ అయితే బిర్యానీలు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఎక్కువ. చాలా వరకు అయితే మటన్ కర్రీ బగారన్నమే ఉంటుంది. తర్వాత కొంచెం పుదీనా వేసాను. ఈ ఆనియన్స్ అయితే మంచి బ్రౌన్ కలర్లో రావాలి, అప్పుడే మటన్కి మంచి టేస్ట్ వస్తుంది. మటన్ అనే కాదు, ఏ నాన్ వెజ్ వంటకాలలో అయినా ఆనియన్సే మంచి బ్రౌన్ కలర్లోకి రావాలి. నేనైతే 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తీసుకుంటున్నాను. 1/2 కేజీ మటన్ తీసుకున్నాను కదా, 1/2 కేజీకి తగ్గట్టుగా తీసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. ఈ అల్లం ఎల్లిగడ్డనైతే మంచిగా పేస్ట్ మంచిగా ఫ్రై కానివ్వాలి, పచ్చిగా అస్సలు ఉండకూడదు. ఫ్రై అయిన తర్వాతనే పసుపు వేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. మటన్ అయితే మంచిగా క్లీన్ చేసుకున్న మటన్ను ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మంచిగా కలపాలి. ఈ మటన్లోనైతే కొంతమంది ఏం స్పైసెస్ వేయకుండా కూడా వండుకుంటారు. కొంతమంది అయితే బాగా స్పైసెస్ వేస్తారు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. ఇలా మంచిగా కలపాలి. ఇలా మంచిగా ఫ్రై అవుతున్న మటన్లో తగినంత సాల్ట్ వేయాలి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలిపి నేనైతే ఒక 2 విజిల్స్ పెడతాను ఇలానే. దాంట్లో వాటర్ అంతా బయటికి వస్తుంది కదా, అలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ విజిల్ తీసి నేనైతే 2 విజిల్సే పెడతాను. కారం వేయకుండానే 2 విజిల్స్ పెడతాను. నూనెలో మగ్గుతుంది కదా మంచిగా. ఇలా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత నేనైతే ఒక 4 స్పూన్స్ కారం వేసాను. ఈ కారం అయితే మంచిగా పీసెస్కు పట్టేంత వరకు నూనెలోనే మగ్గించాలి. వెంటనే వాటర్ వేయకూడదు. ఇందులోనైతే కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే నాన్ వెజ్లలో కారం వేసుకుంటేనే మంచిగా వస్తాయి టేస్ట్. తర్వాత నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. 1 గ్లాస్ అయితే అయిపోతుంది కుక్కర్లో, ఎందుకంటే కుక్కర్లో తక్కువ వాటరే తీసుకుంటుంది కాబట్టి 1 గ్లాస్ సరిపోతుంది. నేనైతే 7 విజిల్స్ పెట్టాను. 7 విజిల్స్ పెట్టాక కర్రీ ఇలా మంచిగా అయింది. చూడండి, ఆయిల్ అంతా పైనకు వచ్చింది. తర్వాత ఒక స్పూను ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇందులోనే కొత్తిమీర వేసుకుంటున్నాను. అయిపోయింది కదా కర్రీ. ఎంతో టేస్ట్గా ఉండే మటన్ కర్రీ రెడీ. ఇదైతే గ్రేవీలా బాగుంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మటన్ కర్రీ చాలా సింపుల్గా తొందరగా కూడా అవుతుంది. నేను ఇప్పుడు బగారా రైస్ చేస్తున్నాను. బగారన్నంకి అయితే 1 గ్లాస్ రైస్తో చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో గీ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ కూడా తీసుకున్నాను, 2 తీసుకున్నాను. డాల్డాతోనైతే చేసుకోకండి. 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను, 3 లవంగాలు, 2 ఇలాచి, ఇదైతే నల్ల మిరియాలు 3 తీసుకున్నాను, అనాస పువ్వు కూడా తీసుకున్నాను, స్టోన్ ఫ్లవర్, ఇదైతే చెక్క 1/2 ఇంచు చెక్క తీసుకున్నాను,
తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇవ్వాలి. నేనైతే రైస్ కుక్కర్లో వండుతున్నాను. ఒక చిన్న ఆనియన్ 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం పుదీనా వేసుకున్నాను. ఒక హాఫ్ టీ స్పూన్ అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇందులోనే షాజీరా నేను ఫస్ట్ వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేసాను. షాజీరా వేసుకుంటేనే బగారన్నమైన మటన్ అయినా మంచి టేస్ట్ ఉంటుంది. నేనైతే గ్లాస్ రైస్కి గ్లాస్‌న్నర నీళ్లు పోస్తున్నా. వీటినైతే రైస్ కుక్కర్లో వేసుకుంటున్నాను. డైరెక్ట్ రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. అందుకే స్టవ్ మీద పోపేసి ఇందులో వేసాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ తీసుకున్నాను. కొంచెం ఇందులో ధనియా పౌడర్ వేస్తేనే బాగుంటుంది. తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేశాను. చూడండి, ఒక 5 మినిట్స్లో రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ మీద చేసుకున్నా ఇలానే వస్తుంది. ఎంత బాగా వచ్చిందో కదా. మా సైడ్ అయితే తెలంగాణలోనైతే మొత్తం మ్యారేజ్లల్లో ఇదే పెడతారు ఎక్కువ. ఇది చికెన్ కర్రీ, అంతే. వీటితోనే ఫంక్షను. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ, బగారన్నం రెడీ అయిపోయిందండి. నా వీడియోలు కనుక నచ్చితే లైక్